హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నాం. మీరు ఎలా ఉన్నారో కామెంట్ చేసేయండి. నేనైతే ఛాలెంజ్ కోసం దోశలు వేస్తున్నాను. ఇవాళ ఛాలెంజ్లో దోశలు ఏం కర్రీయో చెప్పను, ఎందుకంటే మీరు ఛాలెంజ్లోకి వెళ్ళి చూడండి ఏం కర్రీయో. ఏందంటే ఏందో తవ్వకి ఉల్లిగడ్డ వేసి ఒకటే రుద్దుతాలు అనుకుంటున్నారా? కొంచెం అట్లా రుద్దితే దోశలు మంచిగా వస్తాయి. ఇది మాత్రం నా అనుభవం, ఎందుకంటే నాకు ఎప్పుడు ఫస్ట్ దోశ పోతుంది, ఆ తర్వాతనే వస్తాయి. అయితే నా తవ్వ పాతగా అయిపోయింది, దీని మీద డైరెక్ట్ వేస్తే రావట్లే. చూడండి ఎంత పాతగా అయిపోయిందో, డైరెక్ట్ వేస్తే రావట్లేదు. అందుకనేసి ఈ ఉల్లిగడ్డతోని ఫస్ట్ దాని మీద ఇట్లా రుద్దేసి ఆ తర్వాత దోశ వేస్తే మంచిగా వస్తుంది. చూడండి మంచిగా వస్తున్నాయి. అయితే ఒకటి ఫ్రెండ్స్, రొట్టెలు ఉన్న దోశలు ఒకే తవ్వ మీద వేయొద్దు. నేను ఈ తవ్వనే రొట్టెలకి చపాతీకి యూజ్ చేస్తాను, దోశకి యూజ్ చేస్తాను. చపాతీ బాగానే కాలుద్ది, కానీ దోశ వేసే టైం కల్లా దోశ మొత్తం అతుక్కుంటూ ఉంటుంది. కాబట్టి వేరే వేరే తవ్వలు యూజ్ చేయండి, నాలాగా ఒక్క తవ్వనే యూజ్ చేయకండి. ఫస్ట్ ఈ తవ్వ మంచిగా ఉన్నప్పుడు ఆయిల్ లేకుండా చేసేదాన్ని దోశలు, కానీ ఇప్పుడు ఆయిల్ వేయాల్సి వస్తుంది, ఎందుకంటే ఇది రావట్లేదు సరిగ్గా. అందుకని ఇప్పుడైతే తిప్పేద్దాం ఇంకా దీన్ని. ఓకే ఫ్రెండ్స్, నేను దోశలు వేస్తూ ఉంటాను. మళ్ళీ ఛాలెంజ్లో కలుద్దాము, స్కిప్ చేయకండి. హలో ఫ్రెండ్స్, మళ్ళీ మేము ముందుకు ఒక కొత్త ఛాలెంజ్తో వచ్చేసాము. ఇవాళ ఛాలెంజ్లో ఎప్పట్లేదు నేను ఇంకా మా అబ్బాయి ఇవాళ మేము తింటున్నాము దోశ విత్ చికెన్. చికెన్ మటన్. చికెన్ ఎవరికి ఇష్టమో కామెంట్ చేసేయండి. మటన్ ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేసేయండి. అలాగే బాయిల్ ఎగ్స్, ఇంకా గ్రీన్ చిల్లీ ఆనియన్ సలాడ్ కూడా ఉంది. ఓకేనా, స్టార్ట్ చేద్దాం. దానికంటే ముందు మీరు ఎవరైనా ఫస్ట్ టైం మా వీడియోని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకుంటే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసి లైక్ కొట్టండి. ఓకేనా, స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేద్దాం. రెడీ? అంటే లాస్ట్ పనిష్మెంట్ తీసుకోలేదు ఏంది అని అనుకుంటున్నారేమో. అంటే లాస్ట్ మేము బయట ఫుడ్ అది చేసాం కదా, అందుకనేసి తీసుకోలేదు. ఉందా? తినకముందే వేలు వస్తున్నాయి. పనిష్మెంట్ ఉందా మరి? పనిష్మెంటా? ఉంది. ఉందా? అంటే వాడిది వాడా నెక్స్ట్ ఛాలెంజ్. ఓకే ఫ్రెండ్స్, ఓకేనా. నెక్స్ట్ ఛాలెంజ్ కి ఈ ఛాలెంజ్ లో ఎవరు ఓడిపోతే వాళ్ళకి పనిష్మెంట్. ఎవరు ఓడిపోతే వాళ్ళకి పనిష్మెంట్. ఓకే, స్టార్ట్ చేద్దాం. గ్రీన్ చిల్లీ చూస్తాం, ట్రై చేద్దామని పెట్టుకున్నాము. మొత్తం తినాలని ఏం లేదు, గ్రీన్ చిల్లీ అయితే ఇష్టం. ఎవరైనా తినగలిగితే తింటాం, లేకపోతే లేదు ఫ్రెండ్స్. ఓకేనా, మళ్ళీ గ్రీన్ చిల్లీ తినలేదు ఏంటి అని పెట్టుకున్నాను. 1 లెక్కడు 1 6 2 6 3 4 5 6 ఉన్నాయి. నా 6 నీది 6. 1 2 3 4 5 6 6 తీసుకున్నాము దోశ. ఓకేనా, రెడీ? 1 2 3 స్టార్ట్. మనకు అవన్నీ సంబంధం లేవు ఫ్రెండ్స్. ఇవాళ ఫస్ట్ నేను నిమ్మకాయ పెట్టుకొని ఆనియన్ మస్తు టేస్ట్ ఉంటుంది. సూపర్ ఉంది.
మొత్తం నానింది ఇందులో కిందిది అయితే. నాదైపోయింది. 2 ఎగ్స్, ఒక పీస్ మిగిలింది. మీద మొత్తం ఫినిష్ చేసిండు. గ్రీన్ చిల్లీ అంటే మన ముందే అనిపిస్తుంది, ఇష్టం తినొచ్చు తినొద్దు అని. నువ్వు 2 తిన్నావా? 2 తిన్నా. నేను ఒకటి. బాగున్నాయి తెలుసా దోశతోని. చికెన్ ఇట్లా పెట్టుకొని గ్రీన్ చిల్లీ కొట్టుకొని ఆనియన్ కొరుక్కుంటే అబ్బా చాలా మస్తు స్పైసీ ఉంది కొంచెం. అంటే దాంతో తింటే అర్థం కావట్లేదు. ఓకే ఫ్రెండ్స్, ఈ ఛాలెంజ్లో అయితే నేను ఓడిపోయాను. నేను గెలిచాను మీతో ఫ్రెండ్స్. గెలిచిండు. లాస్ట్ 2 ఛాలెంజెస్ నేనే గెలిచాను. ఈసారి నేను గెలిచాను అయితే. పనిష్మెంట్ ఇవ్వాల్సింది నువ్వే. పనిష్మెంట్ అయితే నెక్స్ట్ ఛాలెంజ్లో ఏమి ఇస్తాడు, నేను ఏం పనిష్మెంట్ తీసుకోబోతున్నాను చూడాలంటే నెక్స్ట్ ఛాలెంజ్ కూడా కంటిన్యూగా చూడండి, స్కిప్ చేయకుండా చూడండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇవాటికైతే నేను గెలిచాను, నేను ఓడిపోయాను. మీకు మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. ఇవాటికి ఇంకా నెక్స్ట్ ఛాలెంజ్లో కలుద్దాం. బాయ్. మా ఛాలెంజ్ అయితే అయిపోయింది. మా వారు చూడండి, ఒకసారి దగ్గరికి వచ్చేయండి. చూడండి, ఇది చికెన్ ఎగ్స్. నా ఛాలెంజ్లో ఒకటి మిగిలిందిగా, అది మా వారు తిన్నారు. వైట్ రైస్, దోశ అన్ని ఇందులో వేసుకొని ఒకటి తిన్నాక ఒకటి తినండి అబ్బా అని అంటే మొత్తం ఒకే ప్లేట్లో వేసేసుకున్నారు. చూడండి, ఇట్టనే తినాలి ఫ్రెండ్స్. బాగుంటుందా? బాగుంటుంది. ఇప్పుడు అన్నీ మిక్స్ చేసుకొని పిసుకొని తింటావు ఏంది? సింగిల్ తింటా తినేటప్పుడు. చూడండి, మళ్ళీ మళ్ళీ ఎవరు వేసుకుంటారు, అన్ని ఇందులో వేసేయి అని చెప్పి అన్ని అందులో వేసుకొని తింటారు. మా వారి ఛాలెంజ్ ఎంతమంది మిస్ అవుతున్నారు కామెంట్ చేసేయండి. మా వారి ఛాలెంజ్ ఎందుకు చేయట్లేదు తెలుసా? అసలు నేను చేయకపోయినా ఎవరు అడగట్లేరు అని చేయట్లేరు. నిజం ఫ్రెండ్స్, అవునా కదా? ఎంతమంది మిస్ అవుతున్నారో కామెంట్ చేసేయండి. నేను చేయకపోతే జనాలకి అంత పెద్ద ఫరక్ పడట్లేదు అంటున్నారు. నన్ను ఎవరు అడగట్లేరు అని కూడా అంటున్నారు. ఫీల్ అవుతున్నారు పాపం. కామెంట్ చేసేయండి డాడీ ఛాలెంజ్ ఎంతమంది కావాలి. కావాలంటే నెక్స్ట్ ఛాలెంజ్ ట్రై చేద్దాం. కామెంట్స్ని బట్టి ఆయన చేయాలో లేదో అంతే నిర్ణయించుకుంటారు. కాబట్టి మీరు కామెంట్ చేస్తే అంతేనా? ఎక్కువ కామెంట్స్ వస్తే చేస్తారు, లేదంటే లేదు. మీ నోటితో చెప్పండి, మళ్ళీ మేమేదో చెప్తామో అనుకుంటారు. నాకు చెప్పడం రాదంటే జస్ట్ ఫ్రెండ్స్, మీరేమో మీ ఆయన్ని కూడా మాట్లాడి అంటారు. చికెన్ కూర మాత్రం సూపర్ ఉంది. తినండి అయితే, హక్కు తింది ఫ్రెండ్స్. నిజంగా ఇవాళ నా స్టైల్ మీకు తెలుసు కదా, సేమ్ అట్లానే చేసిన, బాగుంది. ఇవాళ ఇంకా ఎందో మరి కొంచెం స్పెషల్ అనిపించింది. మరి మంచిగా చిక్కగా కానిచ్చేసరికి సూపర్ ఉంది ఫ్రెండ్స్. నిజంగా ట్రై చేయండి, చపాతీలోకి కూడా బాగుంటుంది నిజంగా కదా. చపాతీలో దోశలకైతే సూపర్ ఉంది ఫ్రెండ్స్. అసలు మేము ఛాలెంజ్లో ఇడ్లీలో ట్రై చేసినాం కానీ దోశలో చేయలేదు కదా. దోశలో చాలా బాగుంది, ఒకసారి ట్రై చేయండి. ఇడ్లీతో బాగానే ఉంది, దోశతో కూడా బాగానే ఉంది, పూరితో బాగుంటుంది. అది మనందరికీ తెలిసిన విషయమే. మనందరికీ అసలు ఎక్కువ శాతం పూరి రొట్టె తెలుసు కదా, పూరి రొట్టెలో తింటాము. ఇప్పుడు దోశలో కూడా తిన్నాం, సూపర్ ఉంది అసలు. ఉప్మాలో కూడా సూపర్ ఉంటుంది. ఇంకా ఉప్మాలనా? అబ్బా ట్రై చేద్దాం అబ్బా ఫ్రెండ్స్. మీరు ఓకే అంటే మాత్రం ఉప్మాతో చేద్దాం. మా వారితో కలిసి ఉప్మాతో చేస్తాం. కామెంట్ చేయండి ఫ్రెండ్స్, మీరు ఓకే అంటే ఉప్మాతో చికెన్ చేద్దాం. మనం అన్నీ ట్రై చేసినాం, చపాతీ చేసినాం, పూరి చేసినాం, దోశ చేసినాం, ఇడ్లీ చేసినాం, ఏంది రాగి సంకటి చేసినాం, రైస్ ఆల్రెడీ చేస్తూనే ఉంటాం అనుకో. మీరు ఓకే అంటే ఉప్మాతో ట్రై చేద్దాం చికెన్ ఎట్లుంటుందో. ఓకేనా? మీరు కామెంట్ చేసేయండి. ఓకే అంటే మా వారిని ఏం చేస్తాం ఉప్మాతో అయితే, ఓకేనా? అలాగే పాపం మా వారిని మిస్ అవుతున్నారో లేదో కామెంట్ చేసి చెప్పండి, చాలా ఫీల్ అవుతున్నారు. అలాగే పాపం జానుని కూడా అడగట్లేదు కదా ఫ్రెండ్స్ మీరు, ఆమె కూడా ఫీల్ అవుతుంది. ఏమంటున్నావు చెప్పు. మీరు నన్ను మర్చిపోయారు.
నేను కనబడకపోయినా అసలు నన్ను ఎవ్వరు అడగట్లేరు మమ్మీ, నన్ను అందుకనే నేను మర్చిపోయింది. మీకు కనిపించాను ఇప్పటి నుంచి. మీరు అడిగేంత వరకు నేను మళ్ళీ కనిపించాను. ఇప్పటి నుంచే అబ్జర్వ్ చేశారా ఫ్రెండ్స్, అసలు మీరు జాను చాలా. 2 months నుంచి కనబడట్లేదు. అడగని కూడా అడగట్లేదు 2 months నుంచి ఒక్క షార్ట్ లో ఒక్క వీడియోలో కూడా రావట్లేదు. నేను మిమ్మల్ని ఎన్నిసార్లు గుర్తు చేసుకుంటా తెలుసు, సబ్స్క్రైబర్స్ గురించి మీరు నన్ను ఒక్కసారి గుర్తు చేసుకుంటారా ఫ్రెండ్స్? అదే ఫీల్ అవుతుంది. 2 months నుండి నేను కనబడకపోయినా అసలు జాను ఏంటి కనబడట్లేదు, ఒకసారి చూపించండి అని కూడా ఎవ్వరు అడగట్లేరు మమ్మీ అని అంటుంది. ఒకసారి అడగండి ఫ్రెండ్స్. మరి మర్చిపోయారా ఏంటి జానుని? గుర్తున్నానా నేను అసలు? నేను జనని. మీ ముద్దుల జనని. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్. మళ్ళీ బాయ్ ఎందుకు, ఛాలెంజ్లో బాయ్ చెప్పాం కదా, మా వారు తినేది చూపిద్దామని ఒక చిన్న వీడియో చేసాము. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్.